హలో ఎవరివన్, మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం ఐపీఓ అంటే ఏంటో చూసాం. ఈ రోజు ఐపీఓకి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది ఐపీఓ గురించి మాట్లాడుతుంటారు, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ రోజు మనం ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. స్టెప్ 1, మీ దగ్గర డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ అండ్ ఆధార్ లింక్ అయి ఉండాలి. ఈ 4 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొదటిగా మీరు మీ మొబైల్లో ఉన్న ట్రేడింగ్ యాప్ను ఓపెన్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ ఏంజల్ వన్ లేక గ్రో లేక జిరోదా లేదా అప్స్టాక్, లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఐపీఓ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ ఐపీఓ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఐపీఓస్ ఓపెన్ ఉండేవి చూపిస్తుంది. అప్పుడు మీకు నచ్చిన ఐపీఓని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మీకు ఎన్ని లాట్స్ కావాలో సెలెక్ట్ చేయండి. లాట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక లాట్కి 50 షేర్స్ ఉంటాయి. ఒక షేర్ ప్రైస్ 100 రూపీస్. 100 ఇంటూ 50 ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. అప్పుడు ఒక లాట్ ప్రైస్ వచ్చి 5,000 పడుతుంది. అప్పుడు మీరు ఎన్ని లాట్స్ కావాలో ఎంటర్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు లాట్ సైజ్ అనేవి మీ షేర్స్ రూపంలో మీ డిమాట్ అకౌంట్కి వస్తుంది. మీరు ఐపీఓకి అప్లై చేయకముందే లాట్కి ఎంత అమౌంట్ సరిపోతుందో ఆ అమౌంట్ అనేది బ్యాంక్లో మెయింటైన్ చేయాలి. తర్వాత మీరు కట్ ఆఫ్ ప్రైస్ ఉంచడం చాలా మంచిది. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ సాధారణంగా ఎంపిక చేస్తూ ఉంటారు. తర్వాత మీరు యూపీఐ ఐడిని సెలెక్ట్ చేయాలి. యూపీఐ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కొద్దిసేపటికే యూపీఐ యాప్లో మ్యాండేట్ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని అప్రూవ్ చేయండి. అప్పుడు మీ ఐపీఓ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఐపీఓ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అమౌంట్ అనేది కట్ అవ్వదు. అది మీ బ్యాంక్లో బ్లాక్డ్ మాత్రమే అవుతుంది. మీ అకౌంట్కి షేర్స్ వచ్చినప్పుడే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. అంతే అండి. సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ అప్లై చేయడం చాలా ఈజీనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.